3 పార్టీలు కాదు 30 పార్టీలతో కూటమి కట్టుకుని వచ్చిన రాజానగరంలో వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా ధీమా వ్యక్తం చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గడిచిన 5 ఏళ్లలో రాజానగరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎప్పుడూ జరగలేదని అంటున్న రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజాతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం రాజానగరం నియోజకవర్గంలో ఇక్కడ వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా ప్రచారంలో చాలా జోరుగా ముందుకు వెళ్తున్నారు. ఆయన అడిగి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఎన్నికల ప్రచారం చాలా జోరుగా సాగుతుంది? రాజానగరం నియోజకవర్గంలో గడిచినటువంటి 5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు కావచ్చు, లేకపోతే వ్యవసాయానికి అన్ని రకాలుగాను రైతుకు తోడుగా ఉండి అండగా కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితి కావచ్చు, లేకపోతే ఎవరికి ఏ చిన్న అవసరం వచ్చినా ఆరోగ్యపరమైనటువంటి సేవలు కానీ లేక వేరే ఏ రకమైనటువంటి సహాయం అయినా సరే అన్ని రకాలుగాను కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాం. మరి ప్రజలు కూడా అందుగురించే ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వారి యొక్క స్పందన చాలా అభిమానంగా ప్రేమగా వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గం కనీసం అంటే ఒక 40-50 వేల ఓట్లు మెజారిటీ తక్కువ కాకుండా గెలవబోతా ఉన్నాం అనేటువంటి విశ్వాసాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తాం. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా వస్తున్నారు, మీరు మాత్రం ఒంటరిగానే ఉన్నారు అంటే వీళ్ళ ముగ్గురిని ఢీ కొట్టగలంటారా? ముగ్గురు కాదు, ఇంకో 30 మంది కలిసి వచ్చినా కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో, ఫ్యాన్ గాలిలో ఈవేళ ఆగేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు కేవలం ఓటమి భయంతోనే ఆ పార్టీల్ని ఈ పార్టీని బ్రతిమలాడుకుని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఈవేళ భయపడి ఈ రకమైనటువంటి కుట్రలకి కుతంత్రాలకి ముందుకు వెళ్తా ఉన్నారు. అయితే ప్రజలేమి చెవుల్లో పువ్వులు పెట్టుకుని లేరు. ప్రతిసారి కూడా నమ్మడానికి ఇప్పటికే ఒకసారి ఈ 3 పార్టీల యొక్క కూటమిని నమ్మి 2014లో ఓట్లేస్తే మరి వారికి ఏ రకమైనటువంటి మోసం చేసి మొండి చేయి చూపించారో ప్రజలకి అనేటువంటిది ఈవేళకి కూడా ప్రజల యొక్క హృదయాల్లో, మనసుల్లో, బుర్రలో ఇంకా మెదులుతూనే ఉంది. సో అందుగురించి ఈసారి డెఫినెట్గా మరోసారి ఈ 3 పార్టీలని చేత్కరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. గడిచిన 5 ఏళ్లుగా జక్కంపూడి రాజా రాజానగరంలో చేసిన బలమైన అభివృద్ధి కార్యక్రమాలు ఏమండి? ఒక పక్కన సీతానగరం ప్రధాన రహదారి ఏదైతే ఉందో గతంలో కేవలం 5.5 మీటర్ల వెడల్పులో ఉన్నటువంటి రోడ్డుని ఇవాళ 104 కోట్ల రూపాయలతో 4 లైన్ల రహదారి కింద 24 కిలోమీటర్లు పొడవైనటువంటి రోడ్డుని అభివృద్ధి చేయడం జరిగింది. దాదాపుగా 217 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకుని వాటర్ గ్రిడ్కి సంబంధించినటువంటి పథకం ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద అందించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే కలవచర్లలో 104 ఎకరాల విస్తీర్ణంలో యువతకు సంబంధించిన ఉపాధి కల్పనకు సంబంధించి పరిశ్రమల ఏర్పాటుకు మీ కాన్స్టిట్యూన్సీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? 104 ఎకరాల విస్తీర్ణంలో 350 ఇండస్ట్రీలు రాబోతూ ఉన్నాయి. 60 కోట్ల రూపాయలు పెట్టి మరి వేళ భూమి యొక్క సేకరణ కానీ లేకపోతే అక్కడ అవసరమైనటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కానీ ఇప్పటికే పునాదిరాయి వేసి ఆ కార్యక్రమాలు కూడా జోరుగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 5,000 మందికి ప్రత్యక్షంగా అయితే పరోక్షంగా అయితే ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క కలవచర్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్ ద్వారా జరగబోతా ఉందని చెప్పి తెలియజేస్తాం. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల స్పందన, మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసినప్పుడు వాళ్ళ నుంచి ఏ రకమైన స్పందన మీరు చూస్తారు? సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇవాళ జగనన్న ప్రభుత్వంలో ఏ ఒక్కరికి పైసా లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా, వివక్షలకు తావు లేకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయిజాచి ప్రాధేయపడాల్సినటువంటి అవసరం లేకుండా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాల తాలూకు ఫలాలు నేరుగా మా అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి. మా గుమ్మం దగ్గరికి వచ్చి మాకు అర్హత ఉంటే చాలు, మాకు అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం నుంచి అందుతూ ఉన్నాయి అనేటువంటి ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రతి ఇంటి దగ్గర కూడా. ఇవాళ ఈ ఆఖరి నెలలో కూడా ఈ మొదటి విడతలో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆఖరి నెలలో కూడా ఖచ్చితంగా పెన్షన్లు అనేటువంటి టైంకి అందించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు పన్నినా కూడా వాటన్నిటిని ఛేదించి ఇవాళ ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చేటటువంటి విషయంలో విజయం సాధించిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. చూసుకుంటే రాష్ట్రంలో జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రభుత్వాన్ని మండి నిలబడతాయి. రాష్ట్రానికి సంబంధించి
రాష్ట్రానికి సంబంధించి నా నియోజకవర్గం సంబంధించి సీతనగరం రోడ్డు కావచ్చు, యువతకు ఉపాధి కావచ్చు, పరిశ్రమల స్థాపన కావచ్చు అని జరుగుతాయి. ఖచ్చితంగా రాజానగరంలో మళ్ళీ వైసీపీ జెండా ఎగురుతుందని చెప్పి జక్కంపూడి రాజా ధీమా వ్యక్తం చేస్తారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజానగరం.